హాయ్ అండి. ఏంటి అక్క డాగ్స్ కి ఫుడ్ ప్రిపేర్ ఎప్పుడు కూడా కాళ్ళు లేదంటే నార్మల్ రైస్ చేస్తారు కదా, ఇప్పుడేంటి ఇన్ని వంటకాలు చేస్తుంది, దట్టు ఫుడ్ ప్యాకింగ్ చేస్తుంది, డాగ్స్ ఎలా తింటాయి అనుకుంటున్నారా? అదేం కాదండి, కొంచెం ప్లాన్ ఎక్స్టెన్షన్ చేసామన్నమాట. జంతువులకే పెడుతున్నాము, మనుషులకి లేని వాళ్ళకి ఎందుకు పెట్టకూడదు అనిపించింది. సో ఫుడ్ దొరకని వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి పెడదామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. వెజ్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ చేసాము. అంటే నైటే ఎందుకు పెడుతున్నామంటే, డే టైం ఎవరో ఒక్కరు తెచ్చిస్తారండి ఫుడ్, అంతగా లేని వాళ్ళు ఎవరు మనకి కనిపించరు. నేను ఎందుకంటే చాలా సార్లు చూసాను అనమాట. సో నైట్ టైము చాలా మంది ఆకలితో ఉంటారు ఫుడ్ దొరక్క. సో అందుకని చెప్పి నైట్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేసామన్నమాట. చాలా మంది భోజనం చేసేసిన లేదంటే కొంచెం డ్రింక్ చేసిన వాళ్ళు కూడా తీసేసుకుంటారు కదండి. అయినా సరే మేము అందరికీ ఇచ్చామన్నమాట. ఎందుకంటే ఒక 10 మందిలో ఒక్కలైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి. సో ఎంతో కొంత ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపామన్న పుణ్యం మాకు కూడా ఉంటుందని మా ఈ చిన్న ప్రయత్నం అన్నమాట. మాకున్న దాంట్లోనే పెడుతున్నామండి. కానీ ఫుడ్ దొరక్క చాలా అంటే చాలా మంది ఉన్నారని నాకైతే ఈరోజు నైట్ అయితే అర్థమైందండి. చాలా చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే. ఎందుకా దేవుడా వీళ్ళకి ఇలాంటి జీవితం ఇచ్చావు, అసలు ఏ పాపం చేశారో అనిపించింది. వాళ్ళని చూసి వాళ్ళ కష్టంతో పోల్చుకుంటే మన కష్టాలు చాలా తక్కువండి. కానీ మనం మన కష్టం తట్టుకోలేక ఎందుకు దేవుడా ఎంత పెద్ద కష్టం ఇచ్చావని తెగ ఆలోచిస్తాం. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే కష్టాన్ని ఎదుర్కొని ముందుకెళ్తేనే లైఫ్ లో సక్సెస్ అవుతామని నా ఒపీనియన్. ఇంకా వీళ్ళకి భోజనం పెట్టామని మన స్ట్రీట్ రౌడీస్ ని పక్కన పెట్టలేం కదండి. డాగ్స్ కి అయితే ఈ రోజు కాళ్ళు అయితే బాయిల్ చేసి పెట్టేసామన్నమాట. హ్యాపీగా ఎగురుకొని మరి తిన్నాయి. ఎందుకంటే ఎప్పుడు రైస్ తో కలిపి పెడతాం కదా, ఈ రోజు ఓన్లీ ముక్క దొరికేసరికి అన్ని కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, మా ఈ చిన్న మంచి థాట్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.